మాఫియాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, మెడికల్ మాఫియాను, డ్రగ్స్ మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, నకిలీ మందుల మాఫియాను, డ్రగ్స్ మాఫియాను, మెడికల్ మాఫియాను, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మాఫియాను, దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను, నకిలీ మందులను, ప్రజల ప్రాణం బలిగొంటున్న నకిలీ మందులను, నకిలీ మాఫియాను. ఈరోజు 28 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ యొక్క ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెట్లరిగిపోతా ఉంది. నకిలీ మందుల్ని తయారు చేస్తున్నారు. ఈ నకిలీ మందులు కనిపెట్టడంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అధికారులు, ప్రభుత్వం విఫలమవుతాక ఫార్మసిస్టులు ఎవరైతే ఉంటారో అర్హత గల వాళ్ళకి ఈ మెడికల్ షాప్ పెట్టుకునే అధికారం ఉంది. కానీ ఫార్మసిస్ట్ లేకుండా, లైసెన్సులు లేకుండా, సర్టిఫికెట్లు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే డబ్బులు కలిగి అధికార బలం ఉండి, రాజకీయ బలం ఉండి, పార్టీల బలం ఉంటే వాళ్ళు మెడికల్ షాపులు కూడా పెట్టుకుంటారు. దీనిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్ నువ్వు ఏం చేస్తున్నావు అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ అతను నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతోందనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అభిప్రాయపడుతున్నారు. మీరు మెడికల్ షాపుల్ని పరిశీలించండి, తనిఖీలు చేయండి. ఎవరికైతే లైసెన్స్ లేదో అలాంటి వారిపైన మీరు చర్యలు తీసుకోవాలా. మీరు ఎంతమంది దగ్గర చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మందుల యొక్క మెడికల్ మాఫియా ఈ మందుల్ని, తక్కువ ఉన్నటువంటి మందుల్ని ఎక్కువ రేటుగా అమ్మి ప్రజలతో చెలగాటమాడుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ మందులు తీసుకొని ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ రోజు ఇక్కడ జనరిక్ అని మెడికల్ షాపులు, మిగతా మెడికల్ షాపులు రేట్లు విపరీతంగా ఉన్నాయి. దీనిపైన కూడా గోల్మాల్ జరుగుతోంది, అవకతవకలు జరుగుతోంది. మెడికల్ మాఫియా ఆగడాలని అరికట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతోందనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారు, ఎక్కడ ఎక్స్పైరీ డేట్లు గుర్తించారు, ఎక్కడ మందులు విపరీతంగా అమ్ముతా ఉన్నారు, అక్కడ ఏ రేటుకు వాళ్ళు తీసుకొస్తారో, ఇక్కడ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంది. కొన్ని మందులంతా కూడా కంపెనీలు కూడా బయట దేశాల్లో వాళ్ళు ఇది పనికిరాదు, ఈ మందులంతా బ్యాన్ చేసినాం, టానిక్లు బ్యాన్ చేసినామని చెప్తా ఉంటే మన భారతదేశంలో, మన ఇండియాలో ఆ మందులంతా కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ మాఫియా ఆగడాలని అరికట్టాలని ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ సంబంధించినటువంటి ఫార్మసిస్టులు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ లేకుండా మెడికల్ షాపులు పెట్టారు, మొత్తం పైన కూడా అధికారి చర్యలు తీసుకొని అలాంటి వాళ్ళపైన రద్దు చేయాలని, నిజమైనటువంటి మెడికల్ షాపులకు ఇచ్చి ఫార్మసిస్ట్ ఎవరు చదువుకున్నారు, మందులకు సంబంధించిన ఎవరైతే చదువుకున్నారో అది వాళ్ళకి ఈ యొక్క మెడికల్ షాపు పెట్టడానికి అనుమతులు ఇవ్వాలా. అలాంటి వారి మందులు షాపుల్లో కూడా గతంలో ఎవరైతే డి ఫార్మసీ, ఎం ఫార్మసీ వాళ్ళు చదువుకున్నటువంటి ఉండేవాళ్ళు,
కాలేజీలో చదువుకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి షాపులో పెట్టేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏ మాత్రలు ఇస్తున్నారో ఎక్కడికి ఇస్తున్నారో తెలియదు. ఇక్కడ చిత్తూరులో కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు వడ్డీ చేస్తుంటారు. సర్జన్ల పేరుతో ఇంకా మోసం చేస్తుంటారు. పేదోళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అంతటి కారణం ప్రైవేటు సంబంధించినటువంటి కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ చిన్న హాస్పిటల్లో నర్సింగ్ లో మొత్తం కూడా మెడికల్ మాఫియా జరుగుతోంది. ఒక పరీక్షను పోతే తలనొప్పిని పోతే మొత్తమే ఒళ్ళంతా పనులు చేసి లక్షలాది వేలాది రూపాయలు గుంచేస్తుంటారు. ఏం చేస్తున్నది కూడా ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే మెడికల్ మాఫియాని రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ అరికట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన మంత్రులను కూడా మీడియా ద్వారా సిపిఐ హెచ్చరిస్తా ఉంది. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి, నకిలీ మాఫియాను అరికట్టాలి, నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి, నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి, నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి, డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి, డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా కాలం చెల్లిన మందులను అరికట్టాలి, కాలం చెల్లిన మందులను అరికట్టాలి, కాలం చెల్లిన మందులను అరికట్టాలి.